ఈటీవీ 2 తీర్థయాత్ర ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన దేశంలో ఉన్న శక్తిమాత క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం వణి. మహారాష్ట్రలోని నాసిక్కు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు సప్తశృంగిమాత కొలువై ఉంది. శ్రీ సప్తశృంగిమాత లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రశాంత వాతావరణంలో మనోహరమైన కొండల నడుమ అలరారుతుంది. ఆ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? సనాతని సృష్టి స్వరూపకారిణి చిదంబరీ కైవల్యదాయిని త్రినేత్రిణి దివ్య త్రిశూలధారిణి నమామి దుర్గాంబికా అంటూ శక్తిమాత నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం వణి. మహారాష్ట్రలోని నాసిక్ దివ్యక్షేత్రానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శక్తి స్వరూపిణి సప్తశృంగిమాత కొలువై ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో సుందర ప్రకృతి అందాలతో అలరారే కొండలు పర్వతాల నడుమ ఉన్న ఈ దివ్యక్షేత్రం సప్తశృంగిమాత లీలా విశేషాలతో పవిత్రతనొందింది. మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠాలలో ఒకటిగా, దేశంలో శక్తిమాత క్షేత్రాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఓ మనోహరమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి నాసిక్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే భక్తులు నాందూరి గ్రామం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ నాందూరి గ్రామం నుంచే సప్తశృంగి పర్వతాలు ప్రారంభమవుతాయి. సప్తశృంగి పర్వతాలు 7 పర్వతాల సమూహం. ఈ క్షేత్రాన్ని వణి పర్వత పంక్తులని పిలవడం జరుగుతోంది. ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం ప్రకృతి రమణీయతతో శోభించే కొండలు గుట్టలతో అందంగా మనోహరంగా దర్శనమిచ్చి భక్తులకు మనోహరమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. కొండల నడుమ ఉన్న ఈ మార్గం సప్తశృంగిమాత భక్తులతో రద్దీగా ఉండి ఆయా భక్తుల భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా దర్శనమిస్తుంది. జై బోలో సప్తశృంగి మాతాకి జై అంటూ భక్తులు భక్తి విశ్వాసాలతో నడుచుకుంటూ వెళ్లే దృశ్యం అమ్మవారి లీలా విశేష ఫలితంగా చెబుతారు. అలాగే ఈ మార్గం వెంట నడుచుకుంటూ వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులు కొండలు గుట్టల మీదుగా వెళుతూ అమ్మవారి ఆలయానికి చేరుకునే దృశ్యం ఓ భక్త సంద్రాన్ని గుర్తుకు చేస్తుంది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు, చండముండ, శుంభ, నిశుంభ తదితర రాక్షసులను వధించడానికి
ఆదిశక్తి మహిషాసురమర్ధని, చాముండి, చండిక, దుర్గా, కౌశకి తదితర అవతారాలలో అవతరించి శాంతిధామాన్ని స్థాపించిందని స్కంద మార్కండేయ దేవీ భాగవతాలలో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అలా మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించడానికి సప్తశృంగిమాత వెలిసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వణికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శివాలయ తీర్థంలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ ఈ తీర్థంలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ పోతాయని భక్తులు విశ్వసిస్తారు. అద్భుత అనుభూతుల్ని భక్తుల మదిలో నిలిపే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ క్షేత్రంలోనే ఉన్న శివాలయ తీర్థానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంగణంలో అలరారుతోన్న ఈ శివాలయ తీర్థం 40 మీటర్ల పొడవుంటుంది. అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోన్న ఈ శివాలయ తీర్థాన్ని అహల్యామాత నిర్మించిందని చెబుతారు. అలాగే సనకాది మహర్షులు ఈ తీర్థంలో స్నానమాచరించేవారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. శరీర రుగ్మతలను నిర్మూలించే తీర్థంగా విరాజిల్లుతోన్న ఈ తీర్థంలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయని చెబుతారు. ఈ తీర్థంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు పెడితే ఆయా పితృదేవతలు జగదంబలో ఐక్యమవుతారని చెబుతారు. శివాలయ తీర్థానికి చేరుకున్న భక్తులు ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేసి తరిస్తారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతం భక్తుల భజన గీతాలతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక లోకాన్ని తలపిస్తుంది. స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల ఫాలదేశం. భక్తులకు సుందరమైన మధురానుభూతులను కలిగించే ఈ దివ్యక్షేత్రం 7 పర్వత పంక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతోంది. ఇంద్రాణి, కార్తికేయ, వారాహి, వైష్ణవి, శివ, చాముండ, నారసింహ తదితర 7 దేవతల రూపంగా ఇక్కడ సప్తశృంగి మాత భక్తులకు దర్శనమిస్తుంది. శివాలయ తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న శివాలయానికి చేరుకుని శివుణ్ణి మనసా వాచా కొలుస్తారు. స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న అర్ధనారీశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో సేవిస్తారు. ఇక్కడకు సమీపంలోని శివాలయానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించింది ఇతమిద్దమైన ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు ఆలయం బయట కొలువైన నందీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుని గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. అతి పురాతనమైన గర్భాలయంలో కొలువైన పరమేశ్వర లింగాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ ప్రభో మహేశ్వర మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ఓ విచిత్రమైన అద్భుత లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రం నిత్యమూ భక్తులతో కిటకిటలాడుతుంది. సప్తశృంగి మాత ఇక్కడ ఈ క్షేత్రాన వెలువడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం భీమాసురుడనే రాక్షసుడు
దేవతలను మునులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని అపహరించాడట. దేవతలు భీమాసురుడి ఆగడాలను భరించలేక మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల మేలుకలయిక అయిన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుణ్ణి మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించిందిట. అప్పటి నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రం మీదే కొలువైనట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. శివుణ్ణి మనసా వాచా దర్శించుకున్న భక్తులు అనంతరం కొండపైనున్న సప్తశృంగి మాత దర్శనం కోసం వరుసలో నిలబడతారు. శివదేవుని దర్శించుకున్న అనంతరం భక్తులు సప్తశృంగిమాత పర్వతమూలానికి చేరుకుంటారు. ఇక్కడ ప్రధాన ద్వారం ఒకటి కనపడుతుంది. ఈ ప్రధాన ద్వారానికి ముందు ఓ పెద్ద త్రిశూలం దర్శనమిస్తుంది. అమ్మవారి త్రిశూలానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఈ త్రిశూలానికి భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం ఇక్కడే ఉన్న గుండంలో తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను వేసి అమ్మవారిని కొలుస్తారు. ప్రధాన ద్వారానికి ఎడమవైపు భాగంలో ఉన్న మహిషాసుర మందిరానికి చేరుకుంటారు. ఈ మందిరంలో మహిషాసురుడు గేదె రూపంలో భక్తులకు అగుపిస్తాడు. అమ్మవారు మహిషాసురుణ్ణి భీమాసురుణ్ణి హతం చేసి సప్తశృంగి కొండలపై కొలువై ఉండటం వల్లే దానికి చిహ్నంగా ఇక్కడ ఈ మందిరంలో మహిషాసురుడి ఇత్తడి విగ్రహాన్ని ఉంచి పూజిస్తున్నారు. వణి పర్వతంపై వెలసిన సప్తశృంగి మాత స్వయంభువు. లోకాన్ని రక్షించడానికి ఆమె ఈ భూమిపై వెలసిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. వరుసలో నిలబడిన భక్తులు సప్తశృంగి మాతకి జై అంటూ స్మరించుకుంటూ గర్భాలయంలో కొలువైన సప్తశృంగి మాత దివ్య మంగళశిలా రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. మహిషాసుర మందిరంలో మహిషాసురుణ్ణి దర్శించుకున్న తరువాత భక్తులు సప్తశృంగిమాత కొలువైన కొండకు బయలుదేరుతారు. సప్తశృంగిమాత కొలువైన క్షేత్రం ఎత్తైన కొండల మీద దర్శనమిస్తుంది. ఈ కొండ మీదకు చేరుకోవడానికి అక్కడ విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఉమాబాయి అనే భక్తురాలు 1710వ సంవత్సరంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు వ్యయప్రయాసలను సైతం పక్కన పెట్టి ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ స్మరిస్తూ మెట్లను ఎక్కి ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. విశాలమైన ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. గర్భాలయం వెలుపలి భాగంలో ఇత్తడితో చేసిన సింహం భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి చెంత తానెప్పుడూ ఉంటానన్నట్టుగా ఉన్న ఈ సింహ ప్రతిమ సజీవంగా ఉన్నట్టుగా దర్శనమిస్తుంది. దానికి సమీపంలో ఓ పెద్ద త్రిశూలం ఒకటి దర్శనమిస్తుంది. దానిని అమ్మవారి ప్రతిరూపంగా భక్తులు కొలుస్తారు. అలాగే ఇక్కడే ఉన్న హోమగుండం సమీపంలో అమ్మవారికి కుంకుమార్చనలు, విశేషార్చనలు జరుపుతారు. ఆ తరువాత భక్తులు ఓం సప్తశృంగి మాతయే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. అమ్మవారి ఆలయానికి కుడివైపు భాగంలో భక్తులకు విఘ్న వినాయకుని మందిరం ఒకటి దర్శనమిస్తుంది. ఆ మందిరంలో వినాయకుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు ఆ తరువాత సప్తశృంగి మాత దర్శనం కోసం వరుసలో నిలబడతారు. గర్భాలయమంతా భక్తులతో కిటకిటలాడుతూ సాక్షాత్తు అమ్మవారే దగ్గరుండి పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు సప్తశృంగి మాత దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన అనుభూతికి గురవుతూ అమ్మా జగజ్జనని ఆదిపరాశక్తి, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ఇక్కడ కొలువైన సప్తశృంగి అమ్మవారి దివ్య శిలారూపం 8 అడుగుల ఎత్తులో అందంగా అగుపిస్తుంది. అమ్మవారి శిలారూపం సింధూరమయమై ఉంటుంది. అమ్మవారికి 18 హస్తాలుంటాయి. ఆ హస్తాలలో మణిమాల, కమలం, బాణం, కత్తి, గద, చక్రం, త్రిశూలం, శంఖం, గంట, పాశం, శక్తి, దండం, ధనుషు, పానపాత్ర, కమండలం మొదలైనవి ఉంటాయి. ఈ దేవి అష్టభుజాలను అష్టలక్ష్ములుగా భక్తులు భావిస్తారు.
जो स्थान है अति प्राचीन है, यानी कि 17 लाख बरस पहले का ये अति प्राचीन माता जी का स्वयंभू शक्तिपीठ है। क्योंकि सब जग भगवान का दर्शन करने की आकांक्षा अपने मन में होती है, तो यह माता जी का दर्शन करने से वो पूरी होती है। और इस माता जी का हर साल बड़ा धूमधाम से आश्विन नवरात्रि में उत्सव मनाया जाता है। महाराष्ट्र में सप्तशृंगी माता का स्थान बहुत सा प्रसिद्ध स्थान है। यहाँ लाखों भक्तगण सप्तशृंगी देवी के दर्शन के लिए आते हैं। देवस्थान ने जो ही ज़्यादा से ज़्यादा सुविधा देने का यहाँ प्रयत्न किया है, उसमें मंदिर तक पीने का पानी की व्यवस्था किया है, पायरे पे शेड डाले हैं, वैसा मंदिर से पूरा परिक्रमा करने का रास्ता बनाया है। इधर रहने की व्यवस्था 200 रूम की कमरे की व्यवस्था है। वैसा वो उसमें 50 रुपए से लेके 300 रुपए तक हर एक साइज के अलग अलग रूम है। वैसा खाने की व्यवस्था देखा जाए तो वो भी प्रसाद सरी का खाने की व्यवस्था ही देवस्थान ने किया है। हर एक दिन 2000 तक लोग खाना खाते हैं। 2000 भाविक यहाँ आके हर एक दिन खाना खाते हैं। जो भी यात्रेकरू यहाँ आते, वैसा 2 मेला इधर बहुत बड़ा है, अश्विन नवरात्र और दूसरा चैत्र नवरात्र। दोनों मेले में लाखों यानी 9 से 10 लाख तक भाविक यहाँ आते हैं। అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇదే ప్రాంగణంలోని ఇతర దేవీదేవతలను భక్తితో సేవిస్తారు. వణి పర్వతంపై సప్తశృంగి మాత ఆలయంలో ఏటా చేసే శ్రావణ పూర్ణిమ ఉత్సవాలు నయనానందకరం. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాల్లో నిజంగా సప్తశృంగి అమ్మవారు కొలువై పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेसिति कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी रम्यकपर्दिनी शैलसुते. భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలలో అత్యంత ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి పట్ల తమ భక్తి విశ్వాసాలను చాటుకుంటారు భక్తులు. భేరీ నృత్యాలు, గరగలు, విచిత్ర వేషాలు, నృత్య బృందాలు ఇలా ఒక్కటేమిటి, తమ శక్తి మేర అన్ని రూపాల ద్వారా అమ్మవారిని స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలలో సాక్షాత్తు సప్తశృంగి అమ్మవారే కొలువై ఆయా ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారా అన్న అనుభూతి. వణిలో వెలసిన సప్తశృంగి మాత దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్న వారికి ఆ పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. తల్లి ఆదిపరాశక్తి రక్షించు తల్లి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే కరుణామయి సప్తశృంగి. మహాశక్తిగా అపరకాళిగా పూజలందుకుంటున్న సప్తశృంగి మాత కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ